హలో అండి. నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వినుకొండ. ఈరోజు నిన్న మన హాస్పిటల్‌లో ఫస్ట్ డెలివరీ జరిగింది. గంగా భవాని పేషెంట్ ఉప్పరపాలెం నుంచి. ఫస్ట్ నుంచి నా దగ్గరే చూపించుకుంటూ ఉంది. థర్డ్ మంత్ నుంచి. ఆహ్, మనము నార్మల్ డెలివరీయే చేసాం. ఒకసారి నుంచోరా. ఈ అమ్మాయి హైట్ చూడండి 140 సెంటీమీటర్సే. చాలా మందికి ఏమనిపిస్తదంటే కూర్చోమ్మా. షార్ట్‌గా ఉంటే నార్మల్ డెలివరీ కాదేమో, హైట్ లేకపోవడం వల్ల సిజేరియన్ చేస్తారేమో అన్న అపోహలుంటాయి. అట్లా ఏం లేదు. షార్ట్‌గా ఉన్నా ఏదైనా పెల్విస్ బావుంటే ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ మంచిగానే ఉంటాయి. పాప కూడా 3 కేజెస్ వెయిట్ పుట్టింది. నువ్వెలా ఫీల్ అవుతున్నావురా? నా పేరు వెంకి. మాది ఉప్పరపాలెం నుంచి వచ్చాము. అయితే ఈ అమ్మాయి నైట్ అడ్మిషన్ అయింది. మొన్న వచ్చాము. ఆ రోజు బాగా పెయిన్స్ వల్ల నైట్ అంతా బాగా ఇబ్బంది పడుతుంది. మేడం గారు చూశారు, చూద్దాము చేద్దాము అని అన్నారు. ఈ అమ్మాయి మరీ బాగా విపరీతంగా పెయిన్స్ వల్ల ఇబ్బంది పడుతుంటే మామూలుగా అయితే నేను నార్మల్గా అవ్వదు అనుకున్నాను. మేడం చేద్దాంలే అని అన్నారు. చూద్దాము, ట్రై చేద్దాం అన్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు నార్మల్ అవుతుందని. ఈ అమ్మాయి కూడా మేడం గారికి అస్సలు కోఆపరేషన్ చేయలేదు. నేను అసలు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటాను అది ఇది అని నాకు అన్నది. సరే మేడం గారికి చెప్దామని ఎట్లా వీలుంటే అట్లా చేస్తుంది అని అన్నాను. మేడం గారు కూడా సిజేరియన్ చేస్తాం అని మేము అనుకుని వదిలేసామంట. ఇబ్బంది పడుతుంది మేడం అని. కానీ మేము అనుకున్నట్టు నమ్మకంగా నార్మల్ డెలివరీ చేయగలిగింది. మై హ్యాపీగా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా కాస్త బాగా ఇబ్బంది పడ్డది. మేము లోపలికి వెళ్ళాను, చూశాను, భయపడుతుంది. అయినా కానీ స్టాఫ్ కొంచెం ధైర్యం చెప్తా బాగా చూసుకున్నారు. స్టాఫ్ కూడా అసలు బాగా రెస్పాండ్ అయ్యి బాగా చూసుకున్నారు ఆ అమ్మాయిని భయం లేకుండా. ఈ అమ్మాయి భయంతో అసలు చాలా భయపడింది. అయినా కానీ కొద్దిగా స్టాఫ్ బాగా చూసుకొని ధైర్యం చెప్పడంతో కొంచెం మేడంకి లాస్ట్ మూమెంట్లో కొంచెం అనుకూలంగా నైట్ డ్యూటీలో కూడా బాగానే మనకి ఏ టైంలో అయినా కానీ పిలవగానే వచ్చేసి ఏ డౌట్స్ ఉన్నా కానీ చెప్పేసారు, ధైర్యం చెప్పేవాళ్ళు. చిన్న పెయిన్ అయినా కానీ కాస్త పిలవగానే వెంటనే వచ్చి చెప్పి టాబ్లెట్ అట్లా చెప్పేవారు. వెంటనే ఏదైనా అవసరం అయితే వెంటనే మేడం గారికి ఫోన్ చేసి వేయటం ఇట్లా బాగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం.